సుధా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పాసురాలు ప్రతినిత్యం అంటే ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మనం ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఆలయానికి ఆ సమయానికి వెళ్ళలేకపోయినా మనం ఏదో ఒక సమయంలో వింటూనే ఉన్నాం. అయితే ఈ పాసురాలు బహుశా అందరికీ అంత చక్కగా అర్థం కాకపోవచ్చు. ఎందుకు అంటే తమిళంలో ఉంటాయి కాబట్టి. కానీ ఆ పాసురాలలో ఉన్న భావం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోగలిగితే గోదాదేవి ఎటువంటి అనుగ్రహాన్ని పొందింది, ఎలా ప్రార్థన చేసింది, అలాగే కేవలం తను ఒక్కరితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం అని కాకుండా అందరినీ ఎలా పిలిచింది, భగవద్భక్తి కోసం భాగవతులతో ఆ సత్సంగం అన్నది ఎలా ఏర్పరచుకుంది, ఈ సత్సంగానికి ఉన్న మహత్యం ఏమిటి, ప్రతి ఒక్కరూ కూడా భగవన్నామ స్మరణ అన్నది చేసుకుంటే ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాము, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పాసురాలలో ఉంటాయి. అందుకే ఇది చాలా భిన్నం, పైగా భగవంతుడికి చాలా ఇష్టం. కారణం ఏమిటి అంటే ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాటిలో భగవంతుణ్ణి కీర్తించటం అన్నది కనిపిస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క లీలలు అన్నవి అందులో దాగి ఉంటాయి. అయితే ఈ పాసురాలలో, ఈ తిరుప్పావై పాసురాలలో మాత్రం కేవలం భగవంతుని యొక్క లీలలు అన్నది కాదు, భగవంతునికి మనకి ఉన్న సంబంధం ఏమిటి, మనం ఎలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తించకూడదు అన్న విషయాలన్నీ కూడా ఈ 30 పాసురాలలో గోదాదేవి భక్తిలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలి అంటే ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది చాలా చక్కగా సులభంగా మనకి అర్థమయ్యేటట్టుగా ఆ మార్గాన్ని చూపించారు. అందుకని వీటి అంటే ఈ పాసురాల గురించి ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాల్సిందే. అయితే ఎంతోమంది ఈ పాసురాలకు సంబంధించి ఎన్నో వ్యాఖ్యానాలు అన్నవి ఇస్తూ ఉంటారు, అంటే రకరకాలుగా. కానీ ఏది ఏమైనా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇందులో దాగి ఉన్న తత్వం మూలం ఏదైతే ఉందో అది మనం దాన్ని సేకరించగలిగితే, అంటే దాన్ని పట్టుకోగలిగితే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఈరోజు మనం 6వ పాసురం నుంచి 10వ పాసురం వరకు ఈ 5 పాసురాలలో గోదాదేవి ఏం చెప్పింది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా 6వ పాసురంలోకి మనం అడుగు పెట్టినట్లయితే అక్కడ గోదాదేవి ఎప్పుడైతే ఈ వ్రతం అన్నది అంటే అందరూ కలిసి చక్కగా, అంటే మనకి ఇక్కడ ఒక లెక్క కూడా చెప్తారు, 5 లక్షల మందట, 5 లక్షల మందితో కలిసి గోదాదేవి ఈ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి పొందడానికి అంటే రంగనాథ స్వామిలో ఐక్యమైపోవటానికి ప్రార్థన, సేవ ఏమైనా మనం అనుకోవచ్చు, ఈ వ్రతం అన్నది చేపడుతోందనమాట. అయితే అలా ఒక్కసారి చుట్టూ చూసిందట. అంటే అప్పటి వరకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా భగవంతుడిని మనం మెప్పించగలగాలి అనే విషయాలు మాట్లాడుకున్నారు కదా. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని చెప్పుకున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఇక మొదలు పెట్టుకుందాము అనేటప్పటికీ ఆవిడ చుట్టూ చూశారట. చూస్తే 10 మంది గోపికలు మాత్రం కనిపించలేదు అని చెప్తారు. అంటే 10 మంది ఉన్నారా లేదా అంటే చాలా మంది ఉన్నారు, ఆ 10 మందే కాదు, కానీ 10 మంది అందులో లేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా నిద్రపోతున్నారా, వాళ్ళు ఈ వ్రతానికి రారా, అయ్యో వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి కదా అని గోదాదేవి అనుకున్నారట. సాధారణంగా సామూహికంగా మనం ఏదైనా వ్రతం చేసినా పూజ చేసినా మనం సంకల్పం చేసుకుంటాం కదా. మరి ఇంకా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనుకుంటే ఎలాగా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని మనము అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మన భక్తి ఏదైతే ఉందో, ఆ పూజ ఏదైతే ఉందో మొదలు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ గోదాదేవి అలా కాదు. అంతమందిలో ఒక 10 మంది రాకపోతే ఏమైంది, సరే వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు, వాళ్ళకి చెప్పాము అయినా రాలేదు, విడిచిపెట్టేద్దాం, మన పూజ మనం చేసుకుందాం అని అనుకోలేదు. ఇది ప్రతి ఒక్క వైష్ణవుడికి ఉండవలసిన లక్షణం అని చెప్తున్నారనమాట. అంటే కేవలం ఇక్కడ వైష్ణవుడు అంటే పరమ భక్తుడు అన్నట్టుగా మనం తీసుకుంటున్నాం అనమాట. ఈ భక్తికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే కేవలం నేనే అనుభవిస్తాను, నేనే ఆస్వాదిస్తాను అనే మనస్తత్వం నుంచి బయటకి వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహం, భగవద్భక్తి అన్నది అంతటా నిండి ఉండాలి అనే ఆలోచన, అది చాలా ముఖ్యం. అందుకే గోదాదేవి అయ్యో ఇంత సంకల్పం చేసిన తర్వాత నేను 10 మంది గురించి నేను ఆలోచించటం ఏమిటి అని అనుకోకుండా ఒక్కొక్క గోపిక, అంటే ఇక్కడ ఆ చలికత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గోపికలతో సమానంగా మనం భావిస్తున్నాం కదా. కాబట్టి ఆవిడ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ మేలుకొలుపు అన్నది కనిపిస్తుంది.
మనకి ఈ 6 నుంచి 10 పాసురాల వరకు కూడా ఇలా ఒక్కొక్కళ్ళింటికి వెళ్ళటం, ఆ గోపికని లేపటం ఇదంతా కూడా కనిపిస్తుంది. ఆ లేపటం కూడా చాలా అద్భుతంగా భగవంతుని గురించి వర్ణన ఇస్తూ భగవంతుని యొక్క సేవలో మునిగిపోదాం, భగవంతుడిని ఈ రకంగా ప్రార్థిద్దాం అని గోదాదేవి చెప్పడం. కాబట్టి ఇక్కడ ఈ 6వ పాసురంలో ఆవిడ అయ్యో వీళ్ళు లేరు కదా, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, వాళ్ళని లేపాలి కదా అనేటట్టుగా ఒక గోపిక దగ్గరికి అంటే ఒక చెలికత్త దగ్గరికి వెళ్ళి ఆవిడ నిద్ర లేపుతోంది. అయితే ఆ గోపిక తలుపులు వేసుకుని హాయిగా పడుకుందట. మరి వీళ్ళందరూ బయటే ఉన్నారు కదా, అందుకని ఆ సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు బయట నుంచి అంటున్నారనమాట. ఏమంటున్నారు? అయ్యో పిచ్చి పిల్ల అంటే ఎందుకు పిచ్చి పిల్ల అంటే ఒక్కొక్కసారి పిచ్చి అనే పదాన్ని ఎప్పుడు వాడుతూ ఉంటాము అంటే అన్నీ తెలిసి కూడా దాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించవు? బుద్ధి అన్నది భగవంతుడు ఇస్తాడు, కానీ మనం ఆ బుద్ధిని ఉపయోగించం. అలా ఉపయోగించకుండా ఉన్నప్పుడు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే దానికే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేకపోతే ప్రవర్తించటం అనే రకంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అయ్యో పిచ్చి పిల్ల ఎందుకు అంటే నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు కూడా నువ్వేమిటి ఇలా నిద్రావస్థలో ఉన్నావు, ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, తొందరగా లే అని ఆవిడ లేపుతున్నారు. మేమందరం వచ్చాం కదా, మరి సూర్యుడు ఉదయించాడు అంటే ఉదయం అయిపోయింది, తెల్లవారుజామునే మనం వ్రతం చెయ్యాలి కదా, మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవలో మునిగిపోవాలి కదా, లే లే అని లేపుతున్నారు. లేపుతూ ఉంటే లోపల నుంచి ఈ గోపిక ఇప్పుడు మాట్లాడుతోంది. నిద్రావస్థలో ఉంది కదా, నిద్రలో ఎవరైనా లేపితే లేస్తాము ఉండు ఉండు అని అంటూ ఉంటాం కదా, అలా అనమాట. అయితే ఆవిడ అంటుంది అప్పుడే తెల్లవారలేదు, నాకైతే అనిపించట్లేదు, నేనైతే నమ్మను, నేను పడుకుంటాను అని అంటుంది. అప్పుడు వీళ్ళంటారు అయ్యో మేమందరం వచ్చాం కదా, మరి మేమందరం లేచి వచ్చాము అంటే తెల్లవారితేనే కదా మేము వస్తాం, కాబట్టి లే అన్నారు. అంటే ఆండాళ్ అలాగే ఆండాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ. అప్పుడు ఈ గోపిక అంటుంది మీరా మీ గురించి చెప్తారా, అసలు మీరు నిద్రపోతారా, మీరు ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు మీరు కృష్ణ 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 అనుకుంటూనే ఉంటారు కదా, మీకు అసలు నిద్ర ఎక్కడ వస్తుంది, ఎప్పుడు కూడా కృష్ణుని స్మరించుకుంటూ ఆ జాగృత్ రూపంలోనే మీరు ఉంటారు, ఎప్పుడు మీ కళ్ళు తెరుచుకునే ఉంటాయి, మిమ్మల్ని నేను నమ్మను, ఎందుకు అంటే మీకు అసలు నిద్రే రాదు అని అంటోంది. అంటే ఇది దేనికి సంకేతం? భగవద్భక్తిలో ఎవరైతే ఉంటారో, భగవంతుణ్ణి ఎవరైతే బాగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి అంత తొందరగా నిద్ర రాదట, అంతే కదా, ప్రేమలో పడినప్పుడు అన్నట్టుగా చెప్తున్నారనమాట. కాబట్టి భగవంతునితో ప్రేమలో ఉన్నారు మీరందరూ, మీరు ఎప్పుడు కృష్ణుడినే అలా ఊహించుకుంటూ ఉంటారు, మీరు అలా కళ్ళు మూసుకుని పడుకోరు, మిమ్మల్ని నేను నమ్మను అంటోందట ఈ గోపిక. అప్పుడు గోదాదేవి అంటుంది సరే నువ్వు నమ్మవా, సరే అయితే ఇంకొక విషయం చెప్తాను చూడు, మన ఊరిలో గుడి ఉంది కదా, అంటే గరుడ వాహనం కలిగిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంది కదా, అంటే ఎన్ని ఉపమానాలు వేస్తున్నారు అంటే అంత చక్కగా భగవత్ స్వరూపాలని కూడా మనం గుర్తుకు తెచ్చుకునేటట్టుగా స్మరించుకునేటట్టుగా, నేరుగా విష్ణు అని అనకుండా గరుడ వాహనుడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంది కదా, అక్కడ శంఖాన్ని పూరిస్తున్నారు. మరి శంఖాన్ని పూరిస్తున్నారు అంటే వాళ్ళు ఊరికి పూరించరుగా, ఉదయం అయింది అందుకే తెల్లవారుజామునే శంఖాన్ని పూరిస్తారు. కాబట్టి లే, వింటున్నావా, వినిపించడం లేదా, వినిపిస్తోంది కదా, లే అన్న వెంటనే ఇప్పుడు ఈ గోపిక అంటోంది అదా ఆ శంఖము అన్నది ఒక్కసారే కాదు కదా, 3 సార్లు పూరిస్తారు, కాబట్టి ఇది తెల్లవారింది అన్నట్టుగా మనం ఎలా చెప్పుకుంటాం, నేను నమ్మను. అంటే శంఖం పూరించినంత మాత్రాన ఈ తెల్లవారుజామునే అని నేను నమ్మను, 3 జాముల వరకు కూడా శంఖాన్ని పూరిస్తారు, అందుకే నేను పడుకుంటాను అని ఆ గోపిక లోపల నుంచి మాట్లాడుతోంది. మళ్ళీ ఆండాలంటుంది అయ్యో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినాను, ఎందుకు వినడం లేదు, నువ్వు లేవాలి, మాతో పాటు రావాలి, వ్రతం చేసుకోవాలి, ఎందుకంత బతిమాలనం, రావా, నిద్రపోతావా, సరే పో అని ఆవిడ వెళ్ళిపోవచ్చుగా, కానీ అలా కాదు. భగవంతుని యొక్క అనుగ్రహము అన్నది, భగవన్నామము అన్నది ఎంత వ్యాప్తి చెందితే, ఎంతమంది ఆ నామాన్ని స్మరించుకుంటే, ఎంతమంది భగవత్ సేవలో ఉంటే అంత ఆనందం గోదాదేవికి. ఎందుకు అంటే ఆవిడ అసలైన భక్తురాలు కదా, మరి నిజమైన భక్తుడు ఎవరైతే ఉంటాడో, భక్తురాలు ఎవరైతే ఉంటారో అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ ఆనందం కలగాలి, అందరూ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అనే భావనతో ఉంటారనమాట. అందుకని ఆవిడ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారు, అది కూడా మనకి 6వ పాసరంలో కనిపిస్తుంది. ఆవిడ అంటారు అయ్యో ఇంకా నమ్మవా, సరే ఇంకొక విషయం చెప్తాను చూడు, ఋషులు మునులు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ
గోపికల్ని చూడటానికి వచ్చారు, అలాగే ఈ ప్రదేశానికి వచ్చారు. ప్రదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు కృష్ణ పరమాత్మను అణువణువున ప్రతి స్థలంలో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు మురిసిపోతున్నారు. మరి వాళ్ళు వచ్చారు అంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తారా? కాదు, తెల్లవారుజామునే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి హరికీర్తన చేస్తున్నారు, ఎన్నో రకాలుగా హరిని స్మరించుకుంటున్నారు. మనలో ఉన్న హరి అంటే లోపల హరి ఉన్నాడు కదా, కాబట్టి జీవ చైతన్యం ఉంది, అందుకే లోపల ఉన్న హరి. అలాగే ఆది నుంచి ఉన్న హరి. ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఒక తారీఖు చెప్పగలుగుతామా? లేదు. సృష్టికి ముందు నుంచే హరి ఉన్నాడు. ఆ తర్వాతే ఆ హరి యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు రావడము, సృష్టి చేయటము అన్నది వింటూ ఉంటాం. కాబట్టి ఆది నుంచి ఉన్న హరి, అలాగే మన లోపల ఉన్న హరి, ఇలా మునులు ఆ హరిని స్మరించుకుంటున్నారు. మరి నీకు వినిపించట్లేదా, నీకు తెలియట్లేదా? లే అంటున్నారు. ఈ సందర్భంలో ఇంకొన్ని ఉదాహరణల గురించి కూడా చెప్తూ, ఇంకొన్ని అద్భుతమైన లీలలు మునులు ఋషులు వాళ్ళు స్మరించుకుంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మవి ఎన్నో లీలలు కదా భాగవతంలో కనిపిస్తాయి, ఒకటా రెండా? అయితే ఒకటి రెండు గురించి మాట్లాడుకుంటున్నారు, తలుచుకుంటున్నారు అంటూ పూతన సంహారము. పూతన కథ మనకి తెలిసిందే కదా. అందంగా ముస్తాబైపోయి ఈ రాక్షస స్త్రీ మొత్తానికి శ్రీకృష్ణ పరమాత్మని ఎత్తుకుని పక్కకి వచ్చేసి పాలిచ్చే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు కూడా అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్టుగా రెండు గుటకలు అలాగా మింగి ఆ తర్వాత పూతన్ను చంపి తనకి మోక్షాన్ని ఇస్తారు. ఆ రాక్షసి అయినా కూడా మోక్షాన్ని ఇస్తారు. తనలో ఉన్న విషపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ 2 చుక్కల పాలు స్వీకరించటం అనేటప్పటికీ విషపు ఆలోచన, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మను దగ్గరగా తీసుకున్న తరువాత చంపటానికే అయినా కూడా కృష్ణుడు అంత చక్కగా దయతో ఆ 2 చుక్కల పాలు తాగి విషాన్ని తాను స్వీకరించి ఆ పూతనకి మోక్షాన్ని ఇచ్చారు అని చెప్తారు. ఇలా ఈ అద్భుతమైన లీల గురించి తలుచుకుంటున్నాము, అందరూ తలుచుకుంటున్నారు, ఋషులు మునులు మాట్లాడుకుంటున్నారు. అలాగే మనకి చెప్తారు కదా శటకాసుర భంజనం అని, ఒక బండి రూపంలో, అంటే కంసుడు ఎంతోమంది రాక్షసుల్ని పంపిస్తాడు కృష్ణుడిని అంతం చేయటానికి. అప్పుడు కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, బోర్లా పడ్డాట. బోర్లా పడితే మరి బొబ్బట్లు చేసుకోవటం ఇలాంటివి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా మన ఇళ్లలో. అలాగా యశోదమ్మ బోర్లా పడ్డాడు కృష్ణుడు అని చెప్పి పెద్దగా అంటే వైభవంగా ఆవిడ పూజలు దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టింది. కేవలం ఒక పదార్థం చేసుకుని వండుకుని తినేయటం అని కాకుండా అందరినీ పిలిచి అక్కడ యజ్ఞాలు హోమాలు పూజలు చేయించి విపరీతంగా దాన ధర్మాలు చేస్తోందట. కారణం ఏమిటి? కృష్ణుడు బోర్లా పడ్డాడని. అయితే ఆ సమయంలో కృష్ణుడిని అక్కడ బయట పడుకోబెట్టారు, ఇంటి నిండా చుట్టాలున్నారు, వైభవంగా ఉంది, పండుగ జరుగుతోంది, అందరూ అక్కడే ఉన్నారు. ఆ సమయంలో కంసుడు ఒక బండి రూపంలో బండిలో దాగి ఉన్నాడనమాట రాక్షసుడు. అంటే చిన్ని కృష్ణుడికి తెలియదా? తెలుసు, ఆ పక్కనే ఉంది ఆ బండి. ఇప్పుడు చిన్ని కృష్ణుడు పడుకుని ఉన్నాడు కదా, చిన్ని చిన్ని పాదాలు, ఆ పాదాలతో ఒక్క తాపు అలా తన్నాడట. అంతే. ఎంత ఉంటాయి ఆ పాదాలు? ఇంత ఉంటాయి. ఆ పాదాలతో ఒక్క తాపు ఆ చక్రం వైపు అలా తన్నిన వెంటనే ఆ బండి ఎక్కడికో పైకి ఎగిరిపోయి కింద పడిపోయి అందులో ఉన్న రాక్షసుడు చచ్చిపోయాడు. అందరూ ఏమిటి వింత అని చూస్తున్నారట. సరే ఇదేదో మాయ అని విడిచిపెట్టారు. ఎందుకు అంటే అర్థం కాదుగా. కొంతమంది గోపబాలులు చూసి చెప్పారట, కృష్ణుడే తన్నాడుగా అందుకే అది అలా ఎగిరి పడిందని. ఎవరు నమ్ముతారు? అంత చిన్ని కృష్ణుడు ఇంకా అప్పుడే బోర్లా పడ్డాడు. కాబట్టి ఇలాంటి లీలల గురించి చెప్పుకుంటే ఎన్నెన్నో. అందుకే అలాంటి అద్భుతమైన అంటే కార్యములు చేసి రాక్షసని అంతం చేసి ఎంతో వైభవాన్ని ఎంతో ఆనందాన్ని అందరికీ ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దీనికి గల భావం కూడా వేరే ఉంటుంది. జీవితం అనే ఒక బండి ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఆ బండి అన్నది ఎక్కడికో వెళ్ళిపోకుండా ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటుంది. ఇలాంటివి ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు. అయితే ఇలా కొన్ని లీలల గురించి తలుచుకుంటున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, అటువంటి హరిని మనం అందరం స్మరించుకోవాలిగా, సేవలు చేసుకోవాలిగా, పూజలు చేసుకోవాలిగా. కాబట్టి సమయం అయిపోతుంది, తొందరగా లే 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 అంటూ ఈ పాసురంలో బాహ్యంగా కనిపించటానికి ఎందుకు ఇంకా పడుకున్నావు లే అని కేవలం చెప్పి బయటికి వచ్చేయటం అని కాకుండా ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్తూ ఇక్కడ ఈ గోపికను లేపడము అన్నది జరుగుతుంది. ఇదంతా మనకి 6వ పాసురంలో ఉంటుంది. సరే, మరి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, లేస్తాను, లేచి మీతో పాటే వస్తాను అని మొత్తానికి ఈ గోపిక బయలుదేరింది. ఇది మనకి 6వ పాసురంలో ఉంటుంది. ఇక
ఏడవ పాసురంలో అడుగు పెట్టిన వెంటనే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలా కొంతమంది గోపికలు అక్కడ కనిపించలేదు. గోపికలనే మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే తాను ఉన్న ఆ శ్రీవిల్లి పుత్తూరు ఏదైతే ఉందో అది ఒక బృందావనంగా భావించి అక్కడ ఉన్న స్వామి వటపత్ర సాయి, లేకపోతే రంగనాథ స్వామి, శ్రీరంగంలో ఉన్న స్వామి, ఎవరైనా కూడా అందరూ శ్రీకృష్ణ పరమాత్మే, అందరూ విష్ణు స్వరూపాలే. అలా అది బృందావనము, వీళ్ళందరూ గోపికలు, వాళ్ళు చేసిన కాత్యాయని వ్రతంలాగా వీళ్ళు కూడా ఒక వ్రతం చేస్తున్నారు అనేటట్టుగా గోదాదేవి భావన. అందుకని అందరినీ ఇక్కడ మనం గోపికలు అని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొక గోపిక ఇంటికి వెళ్ళి, కొంతమంది ఇంకా రాలేదుగా, ఆవిడ దగ్గరికి వెళ్ళి అయ్యో ఇంకా పడుకున్నావా, లే లే అని చెప్తోందనమాట. ఇప్పుడు ఇలా కేవలం లే రా సమయం అయిపోయింది అని కాకుండా ఇక్కడ కూడా భగవంతుడికి సంబంధించి ఆ నారాయణ్ణి సేవిద్దాం, లే తరించిపోదాము, లే అనేటట్టుగా కొన్ని మంచి విషయాలు చెప్తోంది గోదాదేవి. ముఖ్యంగా ఇక్కడ ఎలా నిద్ర లేపుతోంది అంటే, అయ్యో కీచ్ 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 మన పక్షులు మాట్లాడుకుంటున్నాయి, నీకు వినిపించట్లేదా? తెల్లవారుజామునే చక్కగా పక్షులు మనకి మాట్లాడుకుంటూ ఉంటాయి, అంటే కూతలు కూస్తూ ఉంటాయి. చాలా చక్కగా ఉంటుంది కదా వినటానికి. బహుశా మనకి రోజంతా ఇంక తర్వాత ఎప్పుడు అంతగా వినిపించదు, కానీ పక్షులు మాట్లాడుకోవడం అన్నది, లేకపోతే శబ్దం చేయటం అన్నది తెల్లవారుజామున మనకు వినిపిస్తూ ఉంటుంది. అలా పక్షులు మాట్లాడుకుంటున్నాయి, కీచ్ 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 అని మాట్లాడుకుంటున్నాయి. నీకు వినిపించట్లేదా, ఇంకా పడుకున్నావా, లే అని అంటున్నారట. అయితే ఇక్కడ ఈ పక్షులకి ఆవిడ ఒక పేరు పెట్టారు. ఆ పేరేమిటి అంటే భరద్వాజ పక్షులు అని అన్నారట. నిజంగా భరద్వాజ పక్షులు ఉంటాయా? భరద్వాజ మహాముని గురించి మనం విన్నాం కదా, కానీ భరద్వాజ పక్షులు ఉంటాయా అంటే భరద్వాజ మహాముని యొక్క అంటే వైభవం ఏదైతే ఉందో ఆ పక్షుల్లో కనిపిస్తోంది అనేటట్టుగా అవి మాట్లాడుకుంటున్నాయి. నీకు అర్థం కావట్లేదా, నీకు వినిపించట్లేదా, లే అంటే పక్షులు ఏం మాట్లాడుకుంటాయో మనకేం అర్థమవుతుంది? అర్థమవుతుందా భాష? అవేవో కిచ్ కిచ్ కిచ్చుమంటూ ఉంటాయి. అలా అంటున్నాయనే కానీ అవి ఏం మాట్లాడుకుంటున్నాయో మనకి తెలియదు. కానీ అది నీకు వినిపించట్లేదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, లే అని అంటోందట. దీనికి గల లోపల ఉన్న భావం గురించి, అంటే అంతరార్థం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా ఒక ఉదాహరణ చెప్పింది. ఇంతేనా కాదు, ఇంకొక ఉదాహరణ చెప్తోంది. అదేమిటి అంటే అందరూ కూడా, అంటే మిగతా గోపికలు అందరూ లేచారు, వాళ్ళు ఇప్పుడు స్నానం చేశారు, చక్కగా అలంకరించుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వెన్న తీస్తున్నారు. అంటే ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుని స్మరించుకుంటూ, గోపికల్ని స్మరించుకుంటూ, అదొక బృందావనం లాగా. బృందావనంలో గోపికలకి అదే కదా పని. కాబట్టి వాళ్ళు ఎంతో ఇష్టంతో, ప్రేమతో ఆ వెన్న తీయటం అన్నది చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఎవరిపైన ప్రేమ అంటే ఆ వెన్న వస్తే, లేకపోతే ఆ పాలు, పెరుగు ఇవన్నీ అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి అన్నది కాదు. ఏ పని చేసినా కృష్ణుడిని స్మరించుకుంటూ, మురిసిపోతూ, తన్మయత్వంతో, ఆనందంతో చేస్తూ ఉండేవారట. ముఖ్యంగా లేచిన వెంటనే చకచక స్నానం చేసేసి నిండుగా అందంగా ముస్తాబయ్యి పువ్వులు కూడా పెట్టుకుని ఆ గాజుల శబ్దం ఏదైతే ఉంటుందో అది అలాగా చల్ల చేస్తున్నప్పుడు, ఆ వెన్న తీసే ప్రక్రియలో అలా ఇలా తాడు అంటూ ఉంటారు కదా, అప్పుడు వచ్చే గాజుల శబ్దం ఏదైతే ఉందో నీకు వినిపించట్లేదా అని గోదాదేవి అంటోంది. అంటే ఇలా మాటలు చెప్తున్నప్పుడు ఎవరికైనా కళ్ళ ముందు ఆ బృందావనము, గోపికలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ భక్తి, వాళ్ళు చేసే పని, ఇవన్నీ మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కనిపించాలని గోదాదేవి కూడా నీకు వినిపించట్లేదా, వాళ్ళందరూ వచ్చారు, ఎప్పుడో లేచారు, మరి ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మనం అలా కొద్దిగా కదులుతూ ఉంటే మనం వేసుకున్న ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా శబ్దం చేస్తూ ఉంటాయి. ఇలా శబ్దం చేస్తున్నాయి. అలాగే ఎంతో పరిమళంతో కూడుకున్న పువ్వులు పెట్టుకున్నారు కదా, ఆ పువ్వులు ఈ అంటే వెన్న తీసే ప్రక్రియలో గట్టి పెరుగు అది. ఎందుకు అంటే అప్పుడు ఉన్న ఆవులు అంత చక్కగా మంచి పాలను ఇచ్చేవిగా, శుద్ధమైన పాలు, ఆవు పాలు, దాంతో చేసిన పెరుగు అది గట్టిగా ఉంది. అందుకనే తిప్పటం కూడా అంత సులభం కాదు, చాలా కష్టపడుతున్నారు, అలసిపోతున్నారు తిప్పి గట్టిగా ఉన్న పెరుగుని. అలా చేస్తున్నప్పుడు అలసిపోతున్నారుగా, అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కింద పడిపోతున్నాయి, అందులోంచి పరిమళం వస్తోంది. బయట అలా పడిపోతే ఎక్కువ పరిమళం వస్తుంది కదా, ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ పక్కన నించుంటేనే వస్తుంది. కానీ పువ్వులు అలా ఎక్కడ పడితే అక్కడ ఉంటే
ఆ ప్రదేశం అంతా పరిమళం వస్తుంది. కాబట్టి అలా అక్కడ ఎంతోమంది గోపికలు ఆ పని చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకున్న పువ్వులు కింద పడిపోయాయి. ఆ పరిమళం నీకు రావడం లేదా? లే తొందరగా లే. ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆది నుంచి ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి, అలాగే అన్నిటికీ ఆధారమైన నారాయణుణ్ణి మనం సేవించుకోవాలి, మనం పూజించుకోవాలి. ఇక్కడ ఎక్కువగా పాసురాలలో సేవ అనే మాటే మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే భగవంతునికి సేవ చేసుకోవడమే భగవంతుడి యొక్క పూజ. పూజ అంటే మళ్ళీ గబగబా ఒక పుస్తకం తీసుకుని కొన్ని నామాలు చదివేసుకుని ప్రసాదం పెట్టి హారతిచ్చి గంట కొట్టేస్తే సరిపోతుందా? కాదు. భగవంతుని యొక్క సేవలో పూజ ఉంటుంది అన్నది గోదాదేవి యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఆవిడ ఎంతసేపు మనం భగవంతునికి సేవ చెయ్యాలి, అదే మన పూజ అన్నట్టు. కాబట్టి ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పి ఆవిడ నీకు తెలియట్లేదా, ఆ పరిమళం, ఆ ముక్కుకి వాసన రావట్లేదా, గాజుల శబ్దాలు, ఆభరణాల శబ్దాలు వినిపించట్లేదా, కీచ్ కీచ్ అని పక్షులు మాట్లాడుకుంటున్నాయి, నీకు అర్థం కావట్లేదా అని అంటున్నారు. అయితే ఇందులో గల భావం ఏమిటి? ఆవిడ ఎందుకు భరద్వాజ పక్షులు అన్నారు అంటే, భరద్వాజ మహామునికి సంబంధించి ఒక చిన్న ఒక కథ మనం చెప్పుకుందాం. భరద్వాజుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన తపస్సు చేశారట. కేవలం భగవంతుణ్ణి స్మరించుకుంటూ 100 ఏళ్ళు గడిచిపోయాయట. అప్పట్లో ప్రజాపతి వచ్చి 100 ఏళ్ళు ఇలాగే ఉన్నావు కదా, కేవలం భగవన్ నామం అలా స్మరించుకుంటూ, ఇప్పటికైనా నీకు తృప్తి ఉందా లేదా అని అడిగారట. లేదు స్వామి, నాకు ఇంకొక 100 ఏళ్ళు నువ్వు ఇవ్వు. ఎవరైనా 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వెళ్ళిపోవాలి అని అనుకుంటారు కదా, కానీ ఆయన అలా అనుకోలేదట. నేను ఇంకా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మళ్ళీ ఇలాగే ధ్యానంలో కూర్చుని భగవంతుణ్ణి పూజించుకోవాలి. సరే అని ప్రజాపతి, ఆయనకి శక్తులు ఉంటాయి కాబట్టి సరే ఇంకొక 100 ఏళ్ళు ఇచ్చాను అని అన్నారు. ఇప్పుడు ఇంకొక 100 ఏళ్ళు కూడా అలాగ భక్తి శ్రద్ధలతో తపస్సులో ఉండిపోయాట. మళ్ళీ ప్రజాపతి వచ్చి సరిపోయాయా, ఇప్పుడైనా తృప్తిగా ఉందా అన్న వెంటనే భరద్వాజ మహాముని లేదు నాకు ఇంకో 100 సంవత్సరాలు కావాలి అన్నారట. అవునా అని చెప్పి ఇంకొక 100 ఇచ్చారు ప్రజాపతి. మళ్ళీ అలా 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత లేదు నాకు ఇంకా కావాలి ఆయుష్ అంటే ప్రజాపతి ఆలోచిస్తున్నారట. ఇదేమిటిది అంటే సృష్టికి విరుద్ధంగా అలా ఇన్ని 100 సంవత్సరాలు ఎలా అనేటట్టుగా. కాబట్టి ప్రజాపతి ఏం చేశారు, భరద్వాజ మహామునిని ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళారట. ఆ కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కింద ప్రదేశంలో, అంటే వాళ్ళు కింద ఉన్నారు కదా, పెద్ద కొండని చూపిస్తూ కింద మట్టి కొద్దిగా తీసి అలా అమాత్రంగా చేతిలో వేశారు. మాత్రంగా ఇంత మట్టి. ఇప్పుడు అంటున్నారు, నువ్వు ఈ 300 సంవత్సరాలు ఏ సాధన అయితే చేశావో, భగవంతునికి అంటే పూజ అనుకోవచ్చు, లేకపోతే భగవంతుణ్ణి సేవించడం అనుకోవచ్చు, అది ఈ మట్టితో సమానం. మరి ఇంకా ఎంత చెయ్యాలి అంటే అదిగో కొండ కనిపిస్తోందిగా, ఆ కొండంత ఉంది. మరి నీకు ఎంత ఆయుష్ ఉంటే చేస్తావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను నీకు ఇవ్వాలి అని అన్నారట. అంటే భగవంతుణ్ణి సేవించటానికి, పూజించటానికి ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు అని చెప్తున్నారనమాట ప్రజాపతి. అందుకే ఇప్పుడు నువ్వు చేసిన సాధన ఇదిగో ఈ మట్టి ఎంత ఉందో ఇంతే, కొండంత ఉంది, ఇంకా మరి ఎలా చేస్తావు అన్నట్టుగా అనమాట. సరే అని భరద్వాజ మహాముని ఇంక మళ్ళీ ఆయుష్ అన్నది అడగకుండా ఆయన అలాగా ఉన్నంతకాలం ఉన్నారట. ఆ తరువాత రాముల వారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, అంటే భరతుడు పాపం అప్పుడే తెలుస్తుందిగా, ఆయనకి తెలిసిన వెంటనే ముందుగా రాముల వారిని చూసి క్షమాపణ అడిగి రాముడిని మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చేయాలని అనుకుంటారు. ఆ సమయంలో భరతుడితో పాటు చాలామంది అయోధ్య నుంచి బయలుదేరి వెళతారు. ఈ కథ మనకి తెలుసు రామాయణంలో. అలా వెళ్ళేటప్పుడు ఈ భరద్వాజ మహాముని వాళ్ళందరికీ ఆశ్రయాన్నిచ్చి వాళ్ళకి విపరీతమైన సేవలు చేశారట. ఎందుకు అంటే భరతుడు అంటే ఎవరు, రాముని యొక్క భక్తుడు, అలాగే చూసేవాడు రాముణ్ణి దేవుడిగా, తన సోదరుణ్ణి. అంటే అలా ఈ భాగవతులు అన్నవాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల యొక్క సేవ చేసి మురిసిపోతూ ఉంటారు. అప్పుడు భరద్వాజుడు ఒక మాట అంటాడట, ఈ 300 సంవత్సరాలు తపస్సు చేసిన ఈ ఫలితం, లేకపోతే దాని సారాంశం ఏదైతే ఉందో, ఇప్పుడు అయోధ్య నుంచి ఇలాగా రాముల వారిని కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ సేవ చేసినప్పుడు, అంటే ఈ భక్తులకు నేను సేవ అందించినప్పుడు అంత తృప్తి నాకు లభించింది అంటారట. అందుకే అలాంటి వాళ్ళు అని భరద్వాజ మహామునితో పోలిక అన్నది చేస్తూ ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి. అంటే ఇక్కడ ఎంతసేపు భాగవతుల గురించి కూడా ప్రస్తావన ఉంటుంది, కేవలం భగవంతుడు అన్నది కాదు. కాబట్టి సత్సంగం ఎంత ముఖ్యం. అలాగే ఇంకొక మాట చెప్తున్నారు, ఈ భరద్వాజ పక్షులు ఇవి పడుకునేటప్పుడు కూడా ఆ ముక్కులు ఏవైతే ఉంటాయో ఆ 2 ముక్కులు పక్క పక్కనే ఉంటూ పడుకుంటాయట. ఒక పక్షి అమాత్రంగా
కొంచెం కదిలినా లేచినా ఆ ముక్కు ఇంకొక పక్షికి తగిలి ఉంటుంది కదా, కాబట్టి ఆ పక్షి కూడా లేస్తుందట. అంటే అంత దగ్గరగా ఉంటాయి. ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే, మనము ఎప్పుడూ కూడా భాగవతుల యొక్క సాంగత్యంలో అలా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏది చెప్తే వాళ్ళ ప్రతి కదలికని పోల్చుకుంటూ వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే అప్పుడు మనం భగవంతుడిని చేరుకుంటాము. భగవంతుడు అంటే కేవలం ఎక్కడో వైకుంఠంలో లేడుగా, భాగవతుల్లో భగవద్ భక్తి ఎవరైతే చూపిస్తూ ఉంటారో, అంతటా పరమాత్మను వెతుకుతూ ఉంటారో, అంతటా పరమాత్మను చూసి ఆనందిస్తారో, వాళ్ళే అసలైన భక్తులు. వాళ్లతో పాటు ఉండాలి. కాబట్టి అలా మనం అందరం కలిసి, ఇప్పుడు ప్రతి ఒక్క గోపిక కూడా భాగవతులతో సమానం, భగవద్భక్తి ఉన్న వాళ్ళతో సమానం. అందుకే గోదాదేవి ఎవరిని విడిచిపెట్టాలి అనే ఆలోచన ఆవిడికి లేదు. కాబట్టి ఇలాంటి ఉదాహరణ చెప్పి ఇలాంటి పక్షులు మాట్లాడుకుంటున్నాయి అంటే, అంత చక్కగా భగవత్ సేవలో మునిగిపోయిన భరద్వాజ మహామునికి ప్రతీకలుగా ఈ పక్షుల గురించి చెప్తూ, అవి ఏం మాట్లాడినా అర్థం అయినా అర్థం కాకపోయినా వినాలి. ఎంత వింటే, ఎంత శ్రవణం చేస్తే అంత ఆసక్తి కలుగుతుంది. ఒక్కసారిగా భక్తి వచ్చేదిగా. కాబట్టి ముక్తి పొందాలి, మోక్షం పొందాలి, అన్ని విషయాల పట్ల ఆసక్తిని కొద్దిగా తగ్గించుకుని ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించాలి. ఏం చెయ్యాలి అంటే ఆ అయోమయ అవస్థే ఉంటుంది. కాబట్టి శ్రవణం వినండి, భాగవతులు ఏం చెప్తున్నారో వినండి, పరమ భక్తులు ఏం మాట్లాడుతున్నారో వినండి అన్నది ఇక్కడ గోదాదేవి చెప్తున్నారనమాట. కాబట్టి ఆ పక్షులు కీచ్ కీచ్ అంటున్నాయి. ఆ కీచ్ అన్నది మనకు అర్థం కాదు కదా అన్నది కాదు, అవి భరద్వాజ పక్షులు. అంటే అంత భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించి భాగవతుల సేవ చేసి తృప్తి పొందిన యొక్క వ్యక్తి అలా పోలుస్తున్నారు. అటువంటి వాళ్ళు మాట్లాడినవి వినండి అని చెప్తున్నారు. ఇలా చెప్పిన తర్వాత అంటే ఈ 3 రకాలుగా ఇక అంటే ఒకటి మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వెన్న తీస్తూ అంటే అలంకరించుకుని వాళ్ళ పని ఏమిటి, వెన్న తీయటం. కాబట్టి ఆ పని చేస్తూ ఆ పనిలో కూడా కృష్ణుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు వెన్న తీస్తూ ఉండేవారు అని ఇందాక ఇంకొక ఉదాహరణ చెప్పింది కదా గోదాదేవి. మరి దీనికి సంబంధించి కూడా మనం ఏం మాట్లాడుకోవాలి? మనం అందరం కూడా సంసార సాగరంలో ఉన్నాము. మనం మనిషిగా పుట్టిన తర్వాత పాపములు పుణ్యములు రెండూ అనుభవించవలసిందే. మనకి అంటూ ఒక జీవితం ఉంది, ఈ జీవితాన్ని దాటవలసిందే. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క భక్తిని ఏర్పరచుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇంటి వాళ్ళనో బాధ్యతలనో విడిచిపెట్టేసి కాదు. ఏ రకంగా అయితే చక్కగా అలంకరించుకుని గోపికలు వచ్చి వాళ్ళ పని వెన్న తీయటం అది చేస్తున్నారో, ఆ చేస్తున్న పనిలో కూడా కృష్ణుడిని స్మరించుకుంటూ మురిసిపోతున్నారో, బాహ్య ప్రపంచంలో మనం నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మన విధులు ఏవైతే ఉన్నాయో వీటిని పాటిస్తూ కృష్ణుడిని స్మరించుకుంటూ చాలా ఆనందాన్ని పొందవచ్చు. భగవంతుడిని చేరుకోవాలంటే అందరం కూడా సన్యాసాశ్రమాన్ని నేరుగా స్వీకరించవలసిన అవసరం లేదు అని ఇక్కడ గోదాదేవి చెప్తోంది. ఈ ఉదాహరణతో మనకి అంటే లోపల భావం ఇదనమాట. కాబట్టి ఇన్ని రకాలుగా చెప్పి లే నిద్రలే, ఇవన్నీ నీకు అర్థం కావట్లేదా, తెలియట్లేదా అని చెప్తుంది. ఇదంతా మనకి 7వ పాసురంలో ఉంటుంది. ఇక 8వ పాసురంలో అడుగుపెట్టిన వెంటనే ఇంకో గోపిక దగ్గరికి వెళ్ళాలి కదా. మరి అలా వెళ్ళి ఆవిడని నిద్ర లేపుతోంది. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చెప్తోంది. సూర్యోదయం అయిపోయింది, సూర్యుడు వచ్చేశాడు అంటూ ఒక చిన్న విషయం గురించి చెప్తారు. వినడానికి అదేదో చిన్న పిల్లలకి చిన్న చిన్న కథలు ఉంటాయి కదా, పెద్ద బూచోడొచ్చాడు, లేకపోతే పెద్ద కోతి వచ్చింది, ఇంత పెద్ద ఆవు వచ్చింది అని చెప్తూ ఉంటాం కదా. అలా గేదెలు బోల్డ్ అని, ఆవులు అనలేదు ఆవిడ, గేదెలు అన్నారట. గేదెలు బోల్డ్ అని అక్కడ ఉన్నాయి, చిన్న మేత అంటే కొద్దిగా అలాగా ఏదో స్వీకరించి వెళ్ళిపోవడానికి అవి వచ్చాయి, వెళ్ళిపోతున్నాయి. అలా నల్లగా అంటే గేదెలు అంటే నల్లగా ఉంటాయి కాబట్టి నల్లగా ఉన్న గేదెల సమూహం, అంటే ఒక్క గేదె రెండు అని కాదు, బోళ్ళని గేదెలు వచ్చాయి, అవి అలా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు అంటే సూర్యోదయం అవుతోంది. ఆ సూర్యోదయం అవుతున్న సమయంలో ఈ నల్లని గేదెలు అలా వెళ్ళిపోతున్నాయి. నీకు అర్థం కావట్లేదా, నీకు కనిపించట్లేదా, సూర్యుడు వచ్చాడు కాబట్టి లే అని లేపుతోందట. మరి ఇందులో ఉన్న అర్థం ఏమిటి అంటే నలుపు అన్న వెంటనే అజ్ఞానం దీనికి ప్రతీక. కాబట్టి ఆవిడ ఇచ్చిన ఉదాహరణలు అలా ఉంటున్నాయన్నమాట. బాహ్యంగా అలా అర్థం చేసుకున్న మనం అందులో ఉన్న భావం అర్థం చేసుకోవడానికి సూర్యోదయం అన్న వెంటనే సూర్యుడు, సూర్యుడు అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం, మళ్ళీ ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు అంటే స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎంత జ్ఞానమైతే కావాలో అటువంటి ప్రకాశం వస్తోంది, చీకటి వెళ్ళిపోతోంది. గేదెలు
అలా వెళ్ళిపోతున్నాయి. సూర్యోదయం అవుతోంది కాబట్టి లే, ఇప్పుడు మేలుకో. ఇప్పుడు నిద్రపోతే ఎలా? ఎందుకు అంటే చీకటి వెళ్ళిపోయే సమయం, అజ్ఞానాన్ని తొలగించే సమయం అయింది. సూర్యుడు వస్తున్నాడు, ప్రకాశం వస్తోంది, జ్ఞానం వస్తోంది, దాన్ని స్వీకరించాలిగా. అలా స్వీకరిస్తేనే మనలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు పడుకుంటే ఎలా? సూర్యోదయం అయింది, లే అని ఆవిడ ఈ చక్కని ఉదాహరణతో ఆ గోపికను లే లే అని అంటున్నారట. ఇంతేనా? కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. అంటే బాహ్య ప్రపంచంలో మనం ఏదైతే మన విధులు ఉంటాయో వాటిని మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. దానికి కూడా ఒక్కొక్క అడుగు. అంటే చిన్నప్పుడు, ఆ తర్వాత మనం చదువుకోవటం, లేకపోతే ఆ తర్వాత ఉద్యోగం సంపాదించటం, సంసార సాగరంలో పడటం, మళ్ళీ మన వాళ్ళు అని వాళ్ళని చూసుకోవడం, చివరికి వెళ్ళిపోవడం, ఇలా జరిగిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ భగవంతుని వైపుకి వెళ్ళాలి, ఆ అడుగులు ముందుగా మనమే వేయాలి. అలా వేసిన తర్వాత భగవంతుడు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడట ఆ మార్గంలో. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది కూడా జరగాలి అని ఇక్కడ గోదాదేవి చెప్తోంది. నువ్వు లే, మేమందరం ఏ వ్రతం అయితే చేద్దాం అనుకుంటున్నామో, మేమందరం ఏ సేవతో మురిసిపోదాం అనుకుంటున్నామో అటువంటి మార్గంలో నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నావు. నువ్వు పడుకుంటే ఎలా? నువ్వు ఇంకా నిద్రపోతే ఎలా? కాబట్టి లేచి ఆ మార్గంలోకి రా. ఆ మార్గంలోకి అందరూ కూడా చాలా ఆనందంగా వెళుతున్నారు. ఎంతో ప్రయోజనం ఉంది ఆ మార్గంలో అని చెప్తోంది. అంటే గోదాదేవి ఏ మార్గాన్ని ఎంచుకున్నారు? భగవంతుడిని సేవించాలి, అందరితో పాటు పూజించాలి, భగవంతుని యొక్క లీలలను ఆస్వాదిస్తూ భగవంతుడిలో ఐక్యమైపోవాలి. కాబట్టి ఈ మార్గం అన్నది ఏదైతే ఉందో దీనికి ఎంతో పెద్ద ప్రయోజనం ఉంది. కారణం ఏమిటంటే కేవలం ముక్తిని మోక్షాన్ని పొందడం కాదు, ప్రతి క్షణం ఆనందాన్ని పొందటము. అది సాధ్యమా మనకి? మామూలుగా అయితే లేదు. ఏ ఆనందం వచ్చినా కొంతకాలమే వెళ్ళిపోతుంది, మళ్ళీ కష్టం వస్తుంది, అది కొంతకాలమే మళ్ళీ వెళ్ళిపోతుంది. నిత్యము ఆనందంగా ఉండాలి అంటే భగవంతుని చేరుకునే మార్గాన్ని పట్టుకోవాలి. అందులో ఏం ప్రయోజనం అంటే అసలు అడుగులు వేస్తూనే అంతా ప్రయోజనమే. ఎందుకు అంటే ప్రతి అడుగులో ఎంతో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టి లేచి నువ్వు కూడా ఈ మార్గం అన్నది చూడు, ఈ ప్రయోజనం ఏమిటో ఒక్కసారి చూసుకో అని గోదాదేవి ఇక్కడ చెప్తోంది. ఇంతేనా? కాదు. ఇక్కడ ఇలా చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ ఒక 2 ఉదాహరణల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అదేమిటి అంటే ఆవిడ అంటారు, నువ్వు లేచిన తర్వాత శ్రీహరి సేవలోకి మనం వెళతాం కదా, మనం ఎటువంటి హరిని కీర్తిద్దాం అంటే లోపల గోపిక కూడా మాట్లాడుతోంది. కాబట్టి ఆవిడ అంటోంది, సరే మనం ఇంతగా లేచి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, తర్వాత కార్యక్రమం ఏమిటి అన్న వెంటనే మనం శ్రీహరిని స్మరించుకుందాం. ఎటువంటి శ్రీహరి? మళ్ళీ ఒక అద్భుతమైన లీల గురించి స్మరించుకోవటం అనమాట. ఆయన మల్లయుద్ధం చేశారుగా, మల్లయుద్ధం చేసి చామూరుడు అలాగే ముష్టికాసురుడు అని అంటారు. ఇలా 2 రాక్షసులు, అంటే కంసుడితో యుద్ధం చెయ్యకముందు కంసుడు ఈ మల్లయుద్ధాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఈ 2 రాక్షసులు ఉంటారు, చామూరుడు అలాగే ముష్టికాసురుడు అని అంటారు. మరి వీళ్ళని మల్లయుద్ధంలో శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు ఇద్దరు కూడా చాలా తేలికగా వాళ్ళని ఓడించేశారు. అయితే ఇక్కడ కేవలం ఆ రాక్షసులేనా? ఎంతో మందిని ఓడించారుగా. కానీ ఈ ఉదాహరణ చెప్తూ గోదాదేవి ఆ రాక్షసులు దేనికి ప్రతీక అని చెప్తున్నారు. మనకి ఉన్న శత్రువులలో మాకు లేరు అని అనుకోవటానికి లేదు, అందరికీ ఉంటారట. భయంకరమైన శత్రువులు 2 అని చెప్తున్నారు. ఒకటి కామము, ఇంకొకటి క్రోధం. ఏవేవో మనసులో కోరికలు పుట్టటం, ఇంద్రియాలు వాటి వైపు పరిగెత్తటం. కన్నుకి ఏదో నచ్చుతుంది, అదే చూడాలని తపన. చెవికి ఏదో నచ్చుతుంది, అదే వినాలని తపన. సరే భగవన్నామం అయితే వేరే విషయం, కానీ అనవసరమైన విషయాలే కదా ప్రపంచంలో ఎక్కువ ఉంటాయి. వాటి వైపు పరిగెత్తి మనసు ఏదో కోరుకుంటుంది, దానివైపు పరిగెత్తటం. ఇలా మన జీవితం అయిపోతుందట, అక్కర్లేని కోరికల వెంట మనం పరిగెడుతూ ఉంటే. కాబట్టి మనకి పెద్ద శత్రువు ఎవరు అంటే మనలోంచి వచ్చిన కోరిక, అవివేకంతో కూడుకున్న కోరిక, అజ్ఞానంతో నిండిపోయిన కోరిక, అది కామం. ఇంకొకటి క్రోధం, అన్నిటికీ కోపమే. మన మాట ఎవరైనా వినకపోతే కోపమే, మన మాట చెల్లకపోతే కోపమే, లేకపోతే మనం ఏదైతే అనుకున్నామో అది జరగకపోతే ఏకంగా భగవంతుడి మీదే ఒక్కొక్కసారి కోపము. ఇలా కోపం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి ఈ కోపం కాదు, క్రోధం అని అంటున్నారు. ఎందుకంటే కోపం అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, క్రోధం అలా కాదుగా. కాబట్టి ఈ క్రోధము, కామము, క్రోధము, ఈ 2 శత్రువులు, రాక్షసులు అనమాట, భయంకరమైన రాక్షసులు. అలాంటి రాక్షసులు వీళ్ళు. అటువంటి రాక్షసుల్ని ఎవరు చంపాలి? మనం రాక్షసుల్ని చంపలేంగా,
భగవంతుడే చంపాలి. అందుకే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనలో పుట్టిన అనవసరమైన కోరికలు మన మనసు అడుగుతూనే ఉంటుంది. ఆ కోరికలు పుట్టకుండా ఉండాలి అంటే మనం మహాజ్ఞానం కావాలి, కానీ అలా ఉండదు. కాబట్టి భగవంతుడే ఆ కోరికల్ని రాకుండా చూసుకోవాలి. భగవంతుడే మనలో ఉన్న క్రోధం అది తొక్కి పెట్టేటట్టు చూసుకోవాలి. అందుకే భగవంతుణ్ణే అడుగుదాము. అటువంటి శ్రీహరి అలా దైత్యనాశనం చేసిన మనలో ఉన్న అంతఃశత్రువుల్ని నాశనం చెయ్యాలి అంటే శ్రీహరినే అడగాలి, ఇంకెవ్వరిని అడిగినా లాభం లేదు. కాబట్టి అటువంటి శ్రీహరిని మనం కొలుచుకుందాం, మనం వేడుకుందాం, ఆ శ్రీహరిని మనం సేవించుకుందాం. అప్పుడేం జరుగుతుంది? భయంకరమైన ఈ శత్రువులు నాశనమైపోతారు అంటూ ఇక్కడ చాలా అద్భుతంగా, అంటే మనలో ఉన్న అంధకారం చీకటి అన్నది తొలగిపోవాలి అంటే సూర్యోదయం అవుతుంది. కాబట్టి లే అంటే జాగృత్ అవస్థకి రావాలిగా. మనం లే అంటే కేవలం తెల్లవారుజామునే లేవటం, మన పనులు చేసుకోవటం, మళ్ళీ పడుకోవటం కాదు. లేవడం అంటే మెలకువగా ఉండటం, జాగృత్ అవస్థలో ఉండి అన్నీ పోల్చుకోవటం. ఇది ఈ పాసురంలో ఇంత అద్భుతంగా గోదాదేవి ఈ ఉదాహరణలతో ఈ గోపికని లేపుతోంది. అయితే చివరికి ఈ గోపికకు ఒక చిన్న సందేహం వస్తుందట. అవునా అంటే ఎలా మల్ల యుద్ధం చేశాడు, ఇంతమంది రాక్షసుల్ని చంపేశాడు, అలాంటి శ్రీహరి ఇలాంటి శ్రీహరి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు ఇందులో. కేసి అంటే కేశవుడు ఒక గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కూడా అంతం చేశాడు. అయితే ఇక్కడ గోదాదేవి ఈ గుర్రానికి సంబంధించి ఏం చెప్తోంది అంటే ఈ గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడు కూడా మనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే మన ఇంద్రియాలు గుర్రాలు లాంటివట. ఈ గుర్రం అన్నది ఎక్కడ ఏది చప్పుడు వినిపిస్తే పరిగెడుతూ ఉంటుంది కదా, గుర్రం చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అలా మన ఇంద్రియాలు పరిగెడుతుంటాయి, అలాగే మన మనసు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇలా కూర్చుని ఇలా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఒక్కొక్క క్షణం మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ మనసుని అలాగే ఇంద్రియాలని కూడా అదుపులో పెట్టే శక్తి, అంటే వాటిని అలాగా పట్టుకునే శక్తి మళ్ళీ కృష్ణుడికే ఉంది అన్నట్టుగా ఈ ఉదాహరణ చెప్పినప్పుడు ఈ గోపిక అంటుందట, మరి అంత స్థాయిలో ఉన్న పరమాత్మ మనం వ్రతం చేస్తే మన వైపు చూస్తాడా? మనం పదండి మనం ఆ మార్గంలోకి వెళదాము, ఎంతో ప్రయోజనం అని చెప్తున్నావు కదా, మరి ఆయన పట్టించుకుంటాడా? ఆయన ఎక్కడున్నాడు? ఏదో స్థాయిలో ఉన్నాడు కదా, మనల్ని ఎలా చూస్తాడు అని ఈ గోపిక ప్రశ్న వేస్తుంది లేవకుండానే. అయితే గోదాదేవి అంటుంది, అయ్యో పిచ్చి పిల్ల, భగవంతుడు మనం ఆ మార్గంలో ఒక్క అడుగు వేసి అటు వెళితే చాలు దూరం నుంచి ఆయన చూస్తూ ఉంటాడట. ఎప్పుడెప్పుడు నా భక్తుడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పుడు చక్కగా కౌగిలించుకుని ఆనందంగా నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అని ఎదురు చూస్తూ ఉంటాడట. మనం 4 అడుగులు వెయ్యాలి కదా. అప్పుడు అలా వేసిన తర్వాత వచ్చావా, ఎవరైనా మన ఇంటికి వస్తారు, కింద వరకు వచ్చారని అంటే మనం అక్కడ దాకా వెళ్ళి వచ్చారా అని చెప్పి వాళ్ళని చక్కగా ఆత్మీయంగా చేయి పట్టుకుని రండి లోపలికి రండి అని కూర్చోండి అని అంటాం. అలాగే కదా మన బంధువులైనా మిత్రులైనా, అలా వాళ్ళు అక్కడ దాకా వస్తే కదా మనం లోపలికి ప్రేమగా తీసుకెళ్తాం. భగవంతుడి యొక్క మార్గంలోకి వెళ్ళే ఉద్దేశం ఉంటే చాలు, అటు ఒక్క 4 అడుగులు వేస్తే చాలు, భగవంతుడు దూరం నుంచే చూసి మురిసిపోయి గబగబా వచ్చి చెయ్యి పట్టుకుని రా అని భక్తుడిని తీసుకెళ్తాడట. ఇది ప్రతి ఒక్క భక్తుడి విషయంలో జరుగుతుంది అని గోదాదేవి హామీ ఇస్తోంది. అంటే అంత చక్కని అనుగ్రహం మనం పొందుతాం. భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మనం అడుగులు వేయాలిగా. అందుకే నిద్రలే, లేస్తే మనం అందరం కలిపి చక్కగా ఈ వ్రతం చేద్దాం, భగవంతుణ్ణి మనం పొందే ప్రయత్నం చేద్దాం అని గోదాదేవి ఇక్కడ ఈ 7వ పాసురంలో చెప్తుంది. ఇక మనం ఆ తర్వాత పాసురంకి వెళితే అక్కడ కూడా ఒక ఉదాహరణ, ఇంకొక గోపికని మేలుకొల్పటం అనమాట. అయితే ఈ గోపిక చక్కగా అందమైన భవనంలో పడుకుందట. ఆ అందమైన భవనంలో మనకి చెప్తూ ఉంటారు కదా మణులు రత్నాలు అని, అలాగా బోళ్ళన్ని రత్నాలు, అంటే 9 రకాలైన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇలాగా అన్ని మణులతో కూడుకున్న ఆ భవనము. అది లోపల అద్భుతంగా దీపాలు వెలిగిపోతున్నాయి, ఈ మణులన్నీ అలాగ వెలిగిపోతున్నాయి, ఒక ప్రకాశం వస్తోంది. అంత చక్కని ప్రకాశంలో చక్కగా పడుకుని ఉందట ఈ గోపిక. అయితే ఆ గోపిక మామూలుగానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంది అని ఇక్కడ గోదాదేవి మాట్లాడుకుంటోంది అనమాట బయట వేరే గోపికలతో, లేకపోతే చెలికత్తెలతో. ఏమిటి నువ్వు ఇంకా లేవవు,
చక్కగా హాయిగా ఆనందంగా పడుకుని ఉన్నావా? మాకు తెలుసురే, నువ్వు ఎలాగో కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు కాబట్టి మళ్ళీ వ్రతం చేయడానికి ఆలోచిస్తున్నావా? కృష్ణుడు నీ పక్కనే ఉన్నాడా, అందుకే నువ్వు రావడం లేదా అంటూ వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారట. ఆ గోపిక నవ్వుతూ, నా దగ్గర కృష్ణుడు ఎందుకు ఉంటాడు, నాకైనా ఇప్పుడు లేవాలనిపించట్లేదు, నేను పడుకుంటాను అని అంటుంటే, లేదు లేదు కృష్ణుడు నీ దగ్గరే ఉన్నాడేమో, అందుకే నువ్వు లేవట్లేదేమో అని వీళ్ళు మళ్ళీ బయట నుంచి అంటాం. అంటే దీంట్లో ఉన్న అర్థమేమిటి మనం చెప్పుకుందాం. అయితే ఇలా అంటుంటే నా దగ్గర ఎందుకు ఉంటాడు, మరి తులసి వాసన అన్నది వస్తోందిగా, తులసి పరిమళం వస్తోంది, కృష్ణుడిని ఆరాధించడానికి తులసి మాలలు వేస్తూ ఉంటాం కదా, అలా తులసి మాల ఏదైనా అక్కడ ఉందేమో, ఎందుకు అంటే ఆ తులసి వాసన వస్తోంది కాబట్టి మాకెందుకో అనిపిస్తోంది అంటే, లేదు లేదు కృష్ణుడు నా దగ్గర ఎందుకు ఉంటాడు అని గోపిక లోపల నుంచి సమాధానం చెప్పటం. ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేసింది కాబట్టి మళ్ళీ వ్రతం చేయడానికి రాదా అనే ఒక చిన్న సందేహంతో ఇక్కడ గోదాదేవి మాట్లాడుతోంది. ఎందుకు ఇలా మాట్లాడుతోంది, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నవరత్నాలతో కూడుకున్న భవనంలో ఆవిడ ఉంది అంటే ఇక్కడ కేవలం ఆ గోపికాని కాదు, మనమందరం. కారణం ఏమిటి, మనం అందరం కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొంది ఉన్నాము రకరకాలుగా. పుట్టిన దగ్గర నుంచి, ఊపిరి పోసుకున్న దగ్గర నుంచి, అసలు ఈ జీవుడు అన్నవాడు ఒక శరీరాన్ని పొందడమే భగవంతుని యొక్క అనుగ్రహం. భగవంతుడు మన అందరికీ కూడా భర్త. అంటే మనం ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కానీ భర్త ఎందుకు అయ్యాడు, అందరినీ భరిస్తున్నాడు, అందరినీ స్థితికారకుడుగా రక్షిస్తున్నాడు, అందరికీ ఊపిరేయి ఉన్నాడు, ప్రతి ఒక్క కదలిక రూపంలో ఉన్నాడు, ఇంద్రియాల రూపంలో ఉన్నాడు, శక్తి రూపంలో ఉన్నాడు, మనసు రూపంలో ఉన్నాడు, చేసే ప్రతి పని రూపంలో ఉన్నాడు. జాగృత్ అవస్థలో మనం చేసే ప్రతి కదలికకు శ్రీ మహావిష్ణువు, ఆయన చైతన్యకారకుడు. ఇలా శ్రీ మహావిష్ణువుతో సంబంధం అంటే ఈ 9 రకాలుగా అని చెప్తున్నారు. అంటే ఆయనే భరించినవాడు, ఆయనే రక్షించినవాడు, ఆయనే తండ్రి, ఆయనే మనందరికీ తండ్రి. తండ్రి బాధ్యత అన్న వెంటనే తండ్రి బిడ్డల్ని క్షేమంగా చూసుకోవాలి కదా. అలా అంటే తండ్రితోనే ఎందుకు పోలుస్తున్నారు అంటే, ఇప్పుడంటే భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు, కానీ అప్పట్లో తండ్రి బాధ్యత ఆ ఇంటిని నడిపించటం, పిల్లల్ని చూసుకోవటం, అంటే ఆర్థికంగా వాళ్ళని చదివించటం, వాళ్ళని జాగ్రత్తగా రక్షించుకునే బాధ్యత తండ్రిది. కాబట్టి అలా ఆయన జగత్తుకే తండ్రి. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే 9 ఏమిటి, ఎన్నో రకాలుగా భగవత్ సంబంధం మనకి ఉంది. కానీ మనం పోల్చుకుంటున్నామా, లేదు. అంటే చిన్న చిన్న కోరికలు తీరకపోతే దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటాడా, ఆ ఫలానా దగ్గర పూజ చెయ్యాలట అంటే నిజంగా అక్కడ ఉంటాడా అని ఇన్ని ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. ఎక్కడో కాదు కదా, మనలో ఉన్నాడు పరమాత్మ. ఇలా ఈ నవరత్నాల మేడలో పడుకుని ఉన్నావు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని బాగా పొంది ఉన్నావు, అందుకే నువ్వు బయటికి రావట్లేదు, అందుకే నువ్వు లేవట్లేదు అని గోదాదేవి చెప్తోంది. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఉన్నాం రకరకాలుగా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచభూతాలలో నిండి ఉంది భగవంతుడే. ఊపిరి పీల్చుకుంటున్నా, ఆకలి వేస్తోందన్నా, తింటున్నామన్నా, తిన్నది అరగాలన్నా, ఇలా అన్నమాట. చెప్పుకుంటూ పోతే ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. ఇలా మనకి ఈ పాసురంలో భగవంతుని అనుగ్రహాన్ని మనం రకరకాలుగా పొందుతున్నాం. అవి కూడా మణులతో, ప్రకాశంతో పోలుస్తున్నారనమాట. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న ఓ గోపిక, లే, నువ్వు కూడా లేచి మాతో రా. సత్సంగం అన్నది చాలా ముఖ్యం. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు కాబట్టి సత్సంగం అంటే మాతో కలిసి ఈ వ్రతం చేయటానికి నువ్వు కూడా రా. అయితే ఎన్నో రకాలుగా ఇంకా ఉంటుంది, కాకపోతే మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక మనం 10వ పాసురంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడ గోదాదేవి ఇంకొక గోపిక దగ్గరికి వెళ్ళి నిద్ర లేపుతుంది కదా. మళ్ళీ ఇదే ప్రక్రియ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పోలిక పోలుస్తోందట. ఏమిటి నువ్వు కుంభకర్ణుడిలా పడుకుంటున్నావు అంటే, సాధారణంగా ఎవరైనా ఎక్కువసేపు పడుకుంటే కుంభకర్ణుడివా అని అంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ గోదాదేవి ఒక విచిత్రమైన విషయం చెప్తోందట. అంటే నీకు కుంభకర్ణుడికి ఎప్పుడైనా పోటీ జరిగిందేమో, అప్పుడు నువ్వే గెలిచావేమో. అప్పుడు కుంభకర్ణుడు ఓడిపోయాడు కాబట్టి తన దగ్గర ఉన్న సంపద, ఆస్తి నీకు ఇచ్చేశాడు, తన దగ్గర ఉన్న శక్తి నీకు ఇచ్చేశాడు. ఏమిటా శక్తి అంటే, ఆయనకున్న శక్తి ఏమిటి, పడుకోవడమే. 6 నెలలు పడుకుంటాడు, ఒకరోజు లేస్తాడు, బాగా తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. కాబట్టి అది నీకు ఇచ్చేశాడా, నువ్వు గెలిచినప్పుడు అలా పడుకున్నావేమిటి అని చెప్తోంది. ఇక్కడ ఈ ఉదాహరణ ఇస్తూ ఒక మంచి విషయం చెప్తోంది గోదాదేవి. అదేమిటి అంటే, మనం అందరం కూడా జాగృత్ అవస్థలోకి ఎప్పుడు వెళతాం? నిద్రపోవడం అంటే కేవలం రాత్రి ఇంద్రియాలు అలిసిపోతే, శరీరం అలిసిపోతే పడుకొని మళ్ళీ లేచి మన పనులు చేసుకుంటున్నాం అన్నది కాదు. పోల్చుకోవడం అన్నది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడూ నిద్రావస్థలోనే ఉంటూ ఉంటాట మనిషి.
చాలా తక్కువ మంది ఆ నిద్ర అవస్థ నుంచి బయటకు వస్తారు. అంటే ఏంటి అంటే జాగృత్ అవస్థ. జాగృత్ అంటే పోల్చుకోవడం, ఏది శాశ్వతం పోల్చుకోవడం, ఏది అశాశ్వతమో తెలుసుకోవడం, అలా ఏది శాశ్వతమో దాని వైపు అడుగులు వేయటం. ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహం కదా అని భగవంతుని వేడుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జాగృత్ అవస్థ. కాబట్టి నిద్రపోతున్నావా అంటే కేవలం బాహ్యంగా ఉన్న నిద్ర కాదు, నిద్రలోంచి బయటకి రా, మేలుకో, తెలుసుకో. ఆత్మ అన్నది ఏదైతే అది ఎప్పుడు ఉంటుందో దాని సంరక్షణ చెయ్యి. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే విషయాలు. కాబట్టి ఇలా కుంభకర్ణుడితో పోలుస్తూ ఇంకొక విషయం కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. అదేమిటి అంటే కుంభకర్ణుడు అంటే రావణాసురుడు లేపుతాడు కదా, అప్పుడు ఆయన రావణాసురుడి దగ్గరికి వెళ్తే ఇలా ఇలా జరిగింది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యాలి, వెళ్ళు, అక్కడ అందరినీ చంపే అంటే కుంభకర్ణుడు కూడా ఒక మాట చెప్తాడట. సీత జోలికి ఎందుకు వెళ్ళావన్నయ్యా, ఎందుకు వెళ్ళావు రాముడి జోలికి, కాబట్టి వెళ్ళొద్దు, పతనం అయిపోతావు అని ఒక మాట చెప్తాడట. కుంభకర్ణుడు కూడా చెప్తాడు, కానీ రావణాసురుడు వినడు. అయితే మరి అన్నయ్య మాట వినాలి కదా అని చెప్పి తనకి నచ్చకపోయినా ఆ అధర్మపు పనిలోకి వెళ్ళిపోతాడు కుంభకర్ణుడు. పతనం అయిపోయాడుగా, చచ్చిపోయాడు. కానీ విభీషణుడు ఆయన కూడా అన్నయ్యకి చెప్తాడు, అన్నయ్య రాముడి జోలికి వెళ్ళొద్దు, రాముడు మూర్తి భవించిన ధర్మం, సీతమ్మని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, ఇలా చేస్తే నీకు కష్టం. కానీ రావణాసురుడు విభీషణుడి మాట కూడా వినలేదు, కానీ అన్నయ్య మాట వినాలి అని ఆ ధర్మాన్ని పాటించలేదు. ఆయన రావణాసురుడిని విడిచిపెట్టి రాముడిని పట్టుకున్నాడు. కాబట్టి విభీషణుడు తరించిపోయాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు. అందుకే ఒక్కొక్కసారి ఎలాంటి ధర్మాన్ని పట్టుకోవాలి, మా అన్నయ్యే కదా, మా నాన్నే కదా, మా అమ్మే కదా అన్నది కాదు, ఇక్కడ ఎటువంటి ధర్మాన్ని పట్టుకోవాలి అన్నది కూడా ఈ కుంభకర్ణుడి దగ్గర నుంచి ఇక్కడ నేర్పిస్తోంది గోదాదేవి. ఇలా కొన్ని ఉదాహరణలు చెప్తూ అవి బయటికి చాలా చిన్న చిన్నగా కనిపించిన వాటిలో దాగి ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోగలిగితే నిద్రావస్థ నుంచి బయటికి రా, వచ్చి నువ్వు మా అందరితో పాటు కలిస్తే మనం అందరం కలిసి మళ్ళీ అందరూ కలిసి హరినామస్మరణ అన్నది చేసుకుందాం. ఆవిడొక్కడితే చక్కగా ఆలయానికి వెళ్ళిపోయి అక్కడ పూజ చేసుకుంటే ఫలితం ఉండదా అన్నది కాదు, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం అంతటా నిండి ఉండాలి అన్నది గోదాదేవి యొక్క ఆలోచన. అందుకే ఆవిడ అందించిన పాసురాలలో కూడా ఇటువంటి వైభవం మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మరిన్ని పాసురాల గురించి మనం చెప్పుకుందాం. అయితే మనం ప్రతి ఒక్క మాట అని కాకుండా ఆ పాసురంలో దాగి ఉన్న భావం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓం నమో నారాయణాయ. నమస్తే.